నమస్తే ఓర్గలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. దేశానికి తెలంగాణ మోడల్గా కులగణన జరుగుతుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గాంధీ భవన్లో పార్టీ కార్యకర్తలు మంత్రులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలతో సీఎం మంత్రులు మమేకం అవుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. విద్య ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే వేలాది ఉద్యోగాలు భర్తీ చేపట్టామని తెలిపారు. భట్టి సమాజంలో సగభాగమైన మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మహిళల సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ ఇస్తున్నామని అన్నారు. రాహుల్ పిలుపు మేరకే రాష్ట్రంలో కులగణన చేస్తున్నామని చెప్పారు. దీనిపై కొందరు రాజకీయ నాయకులు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇంగ్లీష్ మీడియంతో అన్ని సకల వసతులతో ఈరోజు నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ముందుకు పోతున్న విషయం కూడా మీకు తెలిసిందే. అలాగే నేటి చిన్నారులు, నేటి బాలురు, నేటి చదువుకునే విద్యార్థులే రేపటి భవిష్యత్తు. వారు పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఎదిగితేనే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో మేము అందరం ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మంత్రిమండలి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అందరూ ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున డైట్ ఛార్జెస్ 40% పెంచి గత 10-12 సంవత్సరాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితుల్లో ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ డైట్ ఛార్జెస్ కూడా పెంచి వాళ్ళు పౌష్టికాహారంతో ఎదగాలనే ఆలోచనతో చేసిన విషయం కూడా మీకు తెలిసిందే. రాష్ట్రం తెచ్చుకున్నదే నిరుద్యోగ యువకుల సమస్యల పరిష్కారం కోసం, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని గ్రూప్ 1 పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించి దశాబ్ద కాలం పైబడి గ్రూప్ 1 అంశాలని భవిష్యత్తులో చేయాలనుకునేటువంటి అంశాలను కూడా చాలా స్పష్టంగా చెప్తూ పెట్టి మళ్ళీ ఆర్టీసీ ద్వారా టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళకి వచ్చేటట్టు ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం చేసే కార్యకలాపాలని ప్రజలకు అందకుండా లేకపోతే ప్రగతిశీల భావాలతో ఈ సమాజం ముందుకు పోవాలని కోరుకునేటువంటి వాళ్ళకి, సమసమాజ స్థాపన కావాలని కోరుకునేటువంటి వాళ్ళకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, వ్యవస్థలు, ఆస్తులు ప్రజలందరికీ పంచబడాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ నేను ఒకటే విద్యలో లోపల బంధించుకొని పాలకులు పాలన చేస్తే ఈరోజు ప్రజల వద్దకే పాలనని చెప్పి ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మమేకమై నిత్యం మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈరోజు ప్రజాపాలనలాగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి విషయం మీద స్పష్టం. అలాగే నేటి చిన్నారులు, నేటి బాలురు, నేటి చదువుకునే విద్యార్థులే రేపటి భవిష్యత్తు. వారు పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఎదిగితేనే అవకాశాలు కల్పించడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకుల వరకు చేసినటువంటి అంశాలని భవిష్యత్తులో చేయాలనుకునేటువంటి అంశాలను కూడా చాలా స్పష్టంగా చెప్తూ ముందుకు పోతా ఉన్నాం. యూనివర్సిటీని పెడతా ఉన్నాం. దాదాపు మరుగున పడిపోయి మూలన పడిపోయి ఉన్నటువంటి 65 ఐటీఐల్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి ఇప్పుడున్నటువంటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వాళ్ళందరికీ తర్ఫీదు ఇచ్చి లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీలో తెలంగాణ రాష్ట్ర నిర్మాణం ఈ సమాజకు వెళ్తున్నటువంటి విషయం మీద స్పష్టంగా గ్యాస్ సిలిండర్లు కానీ లేకపోతే ఇళ్లు లేని నిరుపేద ప్రజలకి కల్పించిన విషయం కూడా మీ అందరికీ. ఉదాహరణకి రాష్ట్ర సంఘాలతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024 పేరుతో కఠిన చట్టాన్ని తీసుకొస్తామని, ఇకపై ఎవరైనా భూమిని దురాక్రమిస్తే బయట తిరగలేరని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. భూమిని ఆక్రమిస్తే చట్ట ప్రకారం శిక్ష పడడంతో పాటు భూమి కూడా పోతుందని చెప్పారు. భూ అక్రమాల కేసులను డీఎస్పీ లేదా ఇక పై స్థాయి అధికారులు విచారిస్తారని, భూమిని ఆక్రమించిన వాళ్లకు 6 నెలల జైలు శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని, రైతులకు నోటీసులు కూడా ఇవ్వకుండా రెవెన్యూ రికార్డులు మార్చారని, ఏదైనా సమస్య ఉంటే హైకోర్టుకు వెళ్లమని చెప్పారు.
హైకోర్టుకు వెళ్లడం రైతులకు సాధ్యమేనా అని వైసీపీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆ చట్టాలను కాల్చివేశారని అప్పట్లో నిరసన తెలిపామని గుర్తు చేశారు. అందుకే అధికారంలో రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని చెప్పారు సీఎం. ఆ చట్టాన్ని రద్దు చేశాం కానీ అందులో జరిగిన అవకతవకలను ఏం చేయలేకపోతున్నామని చెప్పారు. ఇక ఆడబిడ్డల జోలికొస్తే గుండెల్లో రైలు పరిగెత్తిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. రౌడీల కోసరం, ల్యాండ్ గ్రాబర్స్ కోసరం, ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వారి కోసం చెప్తున్నా ఈ రెండు చట్టాలు మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా అమలు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఒకే కోరిక, నా ఆలోచన ఒకటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఏ మారుమూల ప్రాంతంలోనే సరే ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలి. ఎవరైనా గంజాయి తీసుకున్న తర్వాత కూడా ఏదైనా ఒక అమ్మాయి పైన అఘాయిత్యం చేయాలంటే అదే చివరి రోజునే భయమతరకు ఉండాల్సిన అవసరం ఉంది. అదే మరి సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టి ఆడబిడ్డల అశ్లీలమైన ఫోటోలు కూడా దేశ ఇటీవల మీరు చూశారు. ఓసారి బాధ వేస్తుంది, ఆవేదన వేస్తుంది. ఈ చట్టం మనల్ని కట్టేస్తుంది. ఓసారి మొన్న విశాఖపట్నంలో ఏం జరిగింది దేశ ఒక అమ్మాయి పైన ఎంత నీచంగా, ఎంత ఘోరంగా ఆ అమ్మాయి ఫోటోలను తీసి, నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని జీవితాన్ని నాశనం చేస్తారా? మీరు మనుషుల, మృగాలు మీకంటే బెటర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను దేశ, నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంకా వీళ్ళు చేసే పనులు చూస్తా ఉంటే చాలా బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. కానీ మళ్ళీ బాధ్యత ఒకటి వస్తూ ఉంది దేశ. అందుకే నేను చెప్తున్నా, తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల్ని ఇప్పుడే మాధవరెడ్డి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పారు, ఇస్తారని. అలాంటి సందర్భంలో నేను బ్రేక్ చేసిన తర్వాత పెద్ద ఎత్తులు పెట్టడం లేదు. ఇప్పటికే మీరు చూశారు, కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళకుండే అధికారాన్ని ఉపయోగించుకొని ఇష్టానుసారంగా చేసి పోలీసు వ్యవస్థకి మచ్చ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశాం, యాక్షన్లు తీసుకుంటున్నాం, లాజికల్ గా తీసుకెళ్తాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నది, ఏ వ్యక్తి అయినా సరే అవకాశం ఉందని చట్టాన్ని చేతికి తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పి మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క పెంచుకోలేని పరిస్థితి, కరెంటు ఛార్జీలు కట్టలేని పరిస్థితి, సర్వేలెన్స్ కెమెరాస్ అన్ని మూలపడేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఏ విధంగా వాడడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన గవర్నమెంట్ అధ్యక్ష దగ్గర 859 కోట్ల రూపాయలు పోలీసులు కూడా బకాయిలు పెట్టారు. ఎస్ఎల్ఎస్ కానీ, ఏఎస్ఎల్ఎస్ కానీ, జీపీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఏ కానీ ఇవన్నీ పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వీళ్ళ కష్టాలు నాకు తెలుసు. ఫేజ్డ్ మేనర్ వీలైనంత తొందరలో ఆ డబ్బులు రిలీజ్ చేస్తామని ఈ సభాముఖంగా వారికి హామీ ఇస్తున్నాను అధ్యక్ష. మొన్నే అధ్యక్ష వెల్ఫేర్ ఫండ్ కింద మొన్నే 20 కోట్ల రూపాయలు పోలీసులకు రిలీజ్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఒక పోలీస్ మెమోరియల్ మనం సోలార్ కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం భారత ప్రముఖ వ్యాపారవేత్త బిలియనీర్ గౌతమ్ అదానీ ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇస్తున్నట్లుగా అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనంగా రేపుతోంది. ఈ క్రమంలో గౌతమ్ అదానీపై వెల్లవుతున్న అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిలియనీర్ గౌతమ్ అదానీ అమెరికన్ చట్టం, భారతీయ చట్టం రెండింటినీ ఉల్లంఘించారని ఇప్పుడు అమెరికాలో కేసు నమోదు కావడం స్పష్టమైందని అన్నారు. బిలియనీర్ గౌతమ్ అదానీపై తన దీర్ఘకాల ఆరోపణలను
తాజా పరిణామాలు రుజువు అవుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే గౌతమ్ అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. అదానీతో పాటు అతడికి రక్షణగా ఉన్న సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ను తొలగించి ఆమెను దర్యాప్తుకు ఆదేశించాలని అన్నారు. భారత్లో కొందరు సీఎంలు 10 నుంచి 15 కోట్లు కుంభకోణాలకు పాల్పడి జైలు పాలయ్యారని, కానీ 2000 కోట్లు కుంభకోణం చేసిన గౌతమ్ అదానీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. He's been indicted in the United States, and I'm wondering why Mr. Adani is still running around a free man in this country. Chief ministers have been arrested. Jharkhand chief minister was arrested. Many people have been arrested, and Mr. Adani has done apparently 2,000 crore scam, multiple others probably, but he's got बाहर घूम रहे हैं. कारण है कि प्रधानमंत्री उनको प्रोटेक्ट कर रहे हैं. अमेरिका में अब कि हम इस मुद्दे को उठा रहे हैं. मेरी जिम्मेदारी है एज एलओपी इस मुद्दे को उठाना. प्रधानमंत्री जी 100% इस व्यक्ति की प्रोटेक्शन कर रहे हैं, और इस व्यक्ति ने हिंदुस्तान के एसेट्स लिए हैं, भ्रष्टाचार करके एसेट्स लिए हैं. ये व्यक्ति बीजेपी को पूरा समर्थन करते हैं, पूरा सपोर्ट देते हैं. ये एस्टेब्लिश चीजें हैं. अदानी कुछ भी कर ले, हिंदुस्तान के प्रधानमंत्री और एक नेटवर्क, जिस नेटवर्क को हम एक्सपोज करके देश को दिखाएंगे. ये एक व्यक्ति नहीं है, ये अलग अलग पोजीशंस में लोग बैठे हुए हैं, और एक एक करके हम आपको दिखाएंगे ये कौन लोग हैं. माधवी बुच का हमने आपको क्लियरली दिखाया है, और आगे भी हम आपको रिवील करेंगे ये लोग कौन हैं जिन्होंने हिंदुस्तान को हाईजैक किया है. राहुल जी, यही पूछना चाह रही थी कि जेपीसी की मांग पर क्या विपक्ष के तमाम पार्टियों से भी आपकी बात हुई है? इस पर आप कोशिश करेंगे आने वाले सत्र में? जेपीसी इज इंपॉर्टेंट, और प्रधानमंत्री यहां कुछ नहीं कर रहे हैं, और मैं आपको बताता हूं कुछ नहीं कर सकते. अगर वो करना भी चाहें वो नहीं. जो राज्य सरकारें हैं और जो रिपोर्ट आई है, जो फैसला है, उसमें भी कई राज्य सरकारों की संलिप्ति है जिन्होंने जो इन्वेस्टिगेशन जो, क्योंकि बीजेपी की पूरी फंडिंग, पूरा फंडिंग स्ट्रक्चर इस व्यक्ति के हाथ. इसीलिए प्रधानमंत्री चाहे भी कुछ नहीं कर सकते हैं. एक प्रकार से अदानी जी ने हिंदुस्तान हैज बीन डिस्ट्रॉयड, राइट. वी आर वर्किंग, वी नो is doing a phenomenal job. We are working in the Congress party, other opposition parties are working. सोचिए कि हम इस बात को छोड़ देंगे. हम आस्ते बीजेपी का नहीं, मेरा सवाल. नहीं, आपने अभी 2 मिनट पहले कहा कि ये respond to this that an FBI investigation has shown that he has done 2,000 crores of corruption. He is, इसको आप ऊपर रखिए, स्टॉक प्राइस इन्वेस्टिगेट करें. हम हमारे स्टेट्स में, ऑपोजिशन के स्टेट्स में, सरकारी स्टेट्स में, सब जगह कीजिए. एक मिनट, रंजीता एट इन्फ्लेटेड प्राइसेस. मतलब बिजली जो महंगी हो रही है वो इसलिए महंगी हो रही है क्योंकि अदानी जी नहीं कर रही है. और ये पूरा जो चेक्स एंड बैलेंसेस का सिस्टम है, जहां मोनोपोलीज बन रही है, हमारा काम जनता को बताने का है. मैंने प्रेस कॉन्फ्रेंसेस में पहले कहा है, जो नॉर्मली हमारे औजार होते हैं वो हमारे पास नहीं है. प्रेस कॉन्फ्रेंस में मुझे मतलब ठीक है राहुल जी, हरियाणा पूछ लेता हूं. राहुल जी, हाँ, बोलिए. राहुल उसको डैमेज किया जा रहा है. अगर आप इतना कॉन्सेंट्रेट, धन को, पावर को अगर आप इतना कॉन्सेंट्रेट करेंगे तो सोशल प्रॉब्लम आएगी, बहुत नुकसान होगा. इसीलिए हम इन चीजों को उठाते हैं. हम चाहते हैं कि अदानी जी का अरेस्ट किया जाए, उनका इंटेरोगेशन हो. हम चाहते हैं कि जो రోగులకు 90% చికిత్స మండల కేంద్రంలోనే జరగాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ప్రభుత్వ వైద్యులు రోగిని తమ క్లయింట్గా భావించారని చెప్పారు.
మంచిర్యాలలో 360 కోట్లతో చేపట్టనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాజనరసింహ మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరని, విమర్శ రావద్దని వైద్య అధికారులకు సూచించారు. ఈ ప్రభుత్వం ఇప్పటికే 7,000కు పైగా నర్సు పోస్టులను భర్తీ చేసిందన్న ఆయన ప్రతి మండలానికి 2 అంబులెన్స్లు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రోమా సెంటర్ను ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రోగిగా మనం భావించకూడదు. నా క్లయింట్, నా కస్టమరు, నేను చికిత్స ఇవ్వాలి, అది నా బాధ్యత. ఆ రోగి కూడా భావన చేయాలి, భావించాలి. ఇది నా హాస్పిటల్, నాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ప్రధానంగా ఇంతకుముందు అంత రికార్డు చదువుతుంటే నాకు అర్థమైంది, మనకి ఇంకా సబ్ సెంటర్లు కావాలి ఈ ప్రాంతంలో. ట్రైబల్ ఏరియాస్లో 3,000కు సబ్ సెంటర్ ఉన్నా, గ్రామీణ ప్రాంతంలో 5,000కు సబ్ సెంటర్ ఉన్నా, ఇంకా 29-30 సబ్ సెంటర్లు మీ జిల్లాకు అవసరం ఉన్నది. 2 పిఎస్సీలని, ఒక పిఎస్సీని అప్గ్రేడ్ చేయాలి. ఏ పిఎస్సీని? జిన్నారం పిఎస్సీని 6 పడకల నుంచి 30 పడకలకు అప్గ్రేడ్ చేయాలి. 29 సబ్ సెంటర్లని మంజూరు చేయాలి. దానికి తోడు మీ మంచిర్యాల పట్టణం ఇంకా కనీసం ఒక హైవే మీద ఎక్కడెక్కడ ట్రామా సెంటర్స్ ఉండాలి, ఎక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేయాలి. మంచిర్యాలకు ఇంకే అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఎన్సిడి అంటారు, నాన్ కమ్యూనికబుల్ డిజీజ్. అందులో ప్రధానంగా ఏది అంటే కిడ్నీ ఫెయిలియర్, రీనల్ ఫెయిలియర్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఈ సెంటర్లు 3 రాష్ట్రాలు, సుమారు 7 కాన్స్టిట్యూన్సీల ప్రజలు ఈ ప్రాంతానికి వస్తారు. 90% ట్రీట్మెంట్ కావాలి. రాబోయే 5 ఏళ్ళు మన భవిష్యత్తు నిర్ణయించుకునడానికి మనం ఓటేస్తాం. సుమారు 484 కోట్ల రూపాయల ప్రభుత్వం అదనపు ఖర్చు. ఇంకా 163 కొత్త ప్రొసీజర్స్ యాడ్ చేసినాము. మళ్ళీ ఆరోగ్యశ్రీని 5 లక్షలు కాదు 10 లక్షల వరకు ఆ రోజు ఎలక్షన్తో మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నాము. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినాము. ఇంకా రుణమాఫీగా 50,000 చేయాలి, ఆ మాట కూడా నిలబెట్టుకుంటాం. గ్యాస్ సిలిండరు 47 లక్షల కుటుంబాలు. రెండు ప్రధానమైన అంశాలు, వాణిజ్యం వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక వాడని ఏర్పాటు చేయాలని వారు కోరి వెంటనే దాని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ స్మూక్ష చిన్న వరకు విద్యుత్ ముఖ్య అతిథి ఈరోజు 300 కోట్ల రూపాయల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా అన్న చెప్తున్నా, ఖచ్చితంగా నువ్వు రావాలి, శంకుస్థాపన చేయాలి. ఈరోజు అదృష్టంగా భావిస్తారు. నేను జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. బాలపల్లికి చెందిన తిరుపతి రెడ్డి 3 నెలల క్రితం టీవీఎస్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలు చేశారు. రోజులానే ఇవాళ ఉదయం తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పటిలాగే స్కూటర్కు ఛార్జింగ్ పెట్టి వేరే పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. స్కూటీకి ఛార్జింగ్ పెట్టి కొద్దిసేపటికే బ్యాటరీ పేలి ఒకసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఇంటి తలుపులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. స్కూటీ పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించే సదుద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు పిలుపునిస్తున్న సమయంలో ఇలా ఎలక్ట్రిక్ స్కూటీలు పేలిపోతున్న ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన చెందుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలకు పైగానే ఉన్న రోజుల్లోకి ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు వైపు వాహనదారులు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇలా ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలిపోతున్న ఘటనలు కొనుగోదారులను ఆలోచింపజేస్తున్నాయి.
పెట్టేసాను నేను ఉంటే నేను ఇక్కడనే కూర్చుంటాను. కోల్డ్ ఉన్నాయి అట్లా నేను ఇక్కడనే చేరేసుకొని కూర్చుంటాను. మంచి ప్రాణ నష్టమే కదా. మా బాబు ఉంటే బండెక్కే కూర్చుంటాడు. ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు అంటారా ఇట్లా ఆఫ్ అయ్యేదే కదా. 30% ఉంది. ఫుల్ అయ్యి ఎక్కువసేపు ఉంటే బ్లాస్ట్ అవుతుంది. అలా ఛార్జింగ్ లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 30% ఉంది. పెట్టినాక 5 నిమిషాలు కూడా 10 నిమిషాల లోపే 5 నిమిషాలు 10 నిమిషాల లోపు పేలింది. 5 నిమిషాలు 10 నిమిషాల లోపే ఇస్తే పక్కపొట్టి ఇక్కడ చేనులో పని చేస్తున్నాం ఢమ్ అని పేలింది. పేలినాక తర్వాత అందరూ ఉడికొచ్చి ఇదంతా డ్యామేజ్ మొత్తం దర్వాజా మందు బత్తాలు 2 మందు బత్తాలు మక్కల బత్తాలు 4 నువ్వుల బత్త అడ్ల బత్తాలు. అంటే అది ఏం కంపెనీ అండి? టీవీఎస్ అంటే ఛార్జింగ్ ఘోరంగా డ్యామేజ్. ఇప్పుడు నష్టపోయారు. ఈ దర్వాజా ఓపెన్ ఉంటే ఇంట్లో పోయి మొత్తం ఇంట్లో మొత్తం దర్వాజా ఓపెన్ ఉంటే మొత్తం ఇంట్లో పోయి అంటుకుంటుండే బ్లాస్ట్ అయింది గ్లాసెస్ అన్ని అక్కడ అవన్నీ మొత్తం అదే మనిషి ఉంటే మనిషి ప్రాణి. బాలపల్లి విలేజ్ జైచాల్ మండల్. ఇక్కడ మన టీవీఎస్ ఛార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము. 1,22,000 పెట్టి తీసుకున్నాము. 1 మంత్ అవుతుంది. అయితే ఇక్కడ 30% ఛార్జింగ్ ఉన్నది. ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము. ఇట్లా పక్క పండి పెరట్లకు పోదామని వెళ్ళినాము. వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది. ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక 20 బస్తాలు మక్కలు తెచ్చినాము. ప్లస్ అడుగు మందు ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది. ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినామన్నారు ఖాళీ స్థలం ఉందని. చూడే వరకు మొత్తం ఫైర్ అయింది. బండి వేలింది. ఇట్లా మొత్తం పేలింది. ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది. పేలి మొత్తం ఇది కాలింది. అది అప్పుడు ఇక పక్క పొంటి ఉన్న మా అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంట. పెరిగింది అల్లనే పెట్టిన పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది. తిరుమలలో పవిత్రత లేకుండా భవనాలు నిర్మించారని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. చరిత్ర ఉట్టిపడేలా నిర్మాణాలు జరగలేదని అభిప్రాయపడ్డారు. తిరుమలలోని అతిథి గృహాలకు సొంత పేర్లను ఉండకూడదన్న ఈవో అతిథి గృహాలకు టీటీడీ సూచించిన పేర్లనే పెట్టాలని స్పష్టం చేశారు. నిబంధనలను పాటించిన భవనాలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. టీటీడీలో పట్టణ ప్రణాళిక విభాగం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమలలోని 25 ఏళ్లకు సంబంధించి విజన్ డాక్యుమెంటరీ భక్తులకు ఇబ్బంది లేకుండా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని అన్నారు ఈవో. చేయడం జరుగుతుంది. కూడా ఆ లీజ్ కండిషన్ వైలేట్ చేసి కట్టడం, లేకపోతే బిల్డింగ్ పర్మిషన్ కూడా పట్టించుకోకుండా కట్టడం, అవి కూడా జరుగుతుంది. మనకి చివరిదాకా కూడా అది వాడు ఎవరు చూసుకోవట్లా. 2000 స్క్వేర్ మీటర్ కట్టేవాడు 4000 స్క్వేర్ మీటర్లు కట్టేసి చివరిలో వచ్చి ఈ 2000 మీటర్లు నాకు స్క్వేర్ మీటర్లు నాకు రెగ్యులరైజ్ చేయండి అనే పరిస్థితులు వస్తున్నాయి. అవన్నీ రాకూడదు కదా. మనము ఇంత మంచి దివ్యక్షేత్రాన్ని మనము అభివృద్ధి చేస్తున్నప్పుడు అసలు ఎవరైనా చేస్తున్నప్పుడు ఒక రూల్స్ పాటిస్తున్నారా లేదా అనేది వ్యవస్థ ఉండాలి. అవన్నీ చూసుకోవాలి. అవి లేవు కాబట్టి అలాంటివి లేవు అనేది మీకు తెలిసిందే. ఎందుకంటే మీరు బోర్డు రిజల్యూషన్ కూడా చూశారు. ఒక మఠం యొక్క భూమి కూడా స్వాధీనం చేసుకోవాలనేది ఒక రిజల్యూషన్ కూడా బోర్డులో తీసుకోవడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా మనకి ఇలాంటి బిల్డింగ్ వైలేషన్స్ ఎక్కడా కూడా నామ్స్ ప్రకారం కట్టకుండా పోయిన వాళ్ళు, లేకపోతే భూములు ఎంక్రోచ్ చేసేవాళ్ళు, లీ అసోసియేట్స్ వాళ్ళు కన్సల్టెంట్స్ వాళ్ళు 2019లో చేశారు. చేసిన తర్వాత ఈ మధ్యలో మొత్తం ఒక 2 నెలలుగా ఎవరు చేసిన వాళ్ళు కొంతమంది బయట ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. లేదా ఢిల్లీలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పిలిచి ఏం చేశారు, ఎలా చేశారు, ఏమిటి మీ థీమ్ ఏంటి అనేది వాళ్ళ ఐడెంటిఫై చేసి అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ పెడితే పార్కింగ్ ఇబ్బంది తగ్గుతుంది అనేది పెట్టడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల రీడెవలప్మెంట్ చేయాలి. కొన్ని పాత కాటేజెస్ ఉన్నాయి, అక్కడ రీడెవలప్ చేయాలనేది చెప్పారు. తర్వాత బస్ స్టాండ్ ఏదైతే ఉందో బాలాజీ బస్ స్టాండ్ కూడా అది
లొకేషన్ కూడా కరెక్ట్గా లేదు, దాన్ని కూడా రీడెవలప్ చేయాలి, వేరే చోటకి మరి మార్చాల్సిన అవసరం ఉందనేది కూడా వాళ్ళు ప్రిలిమినరీగా మనకి చెప్పడం జరిగింది. అలాగే ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఓపెన్గా చాలా చోట్ల పార్కులు కానీ ఓపెన్గా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అవి కూడా డెవలప్ చేయాల్సి ఉంది అనేది కూడా కన్సల్టెంట్ చెప్పడం జరిగింది. తర్వాత వేస్ట్ జనరేషన్ జరుగుతున్నది. ఇప్పుడైతే ఎక్కడైతే మన భూగర్భం ఎక్కువగా తగ్గించుకోవాలి, ఏ రోడ్డు వెంకటేశ్వర బయోస్ఫియర్ రిజర్వ్ చాలా ఇది ఉందిగా. 2 రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుండి హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి సీతక్క, జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు స్వాగతం పలికారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి రాష్ట్రపతి నేరుగా రాజ్భవన్ కు వెళ్లారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. రాత్రి రాజ్భవన్లో బస చేసి శుక్రవారం శిల్పకళా వేదికలో జరుగుతున్న లోక్ మంథన్ కార్యక్రమంలో ఆమె పాల్గొనున్నారు. అనంతరం రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.